గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇది కూడా వినుకొండకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్యకు సంబంధించి ఇరు పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిన్ననే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లటం, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దీని అంతటికీ టీడీపీయే కారణమని, ఇది రాజకీయ హత్య అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీ వెళ్తాం, ధర్నా చేస్తాం, ఏపీలో పరిస్థితుల గురించి దేశం మొత్తానికి తెలిసేలా చేస్తామని కూడా ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించే ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య రాజకీయ హత్య కాదని, దీనికి రాజకీయ రంగు పులిమి జగన్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఇది నిజానికి ఈ హత్య ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరసరావుపేటకు చెందినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగిందని, నిజానికి రషీద్ హత్య సమయంలో జిలానీ అక్కడకు హత్య చేయడానికి రాలేదని, గంజాయి మత్తులో ఈ హత్య జరిగిందని చెప్పి ఆయన తెలియజేశారని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ డిబేట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మీద గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతికి ఆయనకు మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి ఆమె భర్త చేసినటువంటి వ్యాఖ్యలు, దీనికి సంబంధించి మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని మొదటిగా విశాఖపట్నంలోనే కలవటం జరిగిందని, అది కూడా అధికారికంగా కలవటం జరిగిందని, ఆ తర్వాత ఆమె తనకు కొడుకు పుట్టాడని చెప్పడంతో శుభాకాంక్షలు తెలియజేశానని, ఆ తర్వాత తాడేపల్లిలో విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చినప్పుడు ఆశీర్వదించడం జరిగిందని, ఆ అమ్మాయిని ఎప్పుడూ కూడా ఒక కూతురులానే భావించాను తప్ప తనకు ఆ అమ్మాయికి మధ్యలో ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన మీద ఆరోపణలు చేస్తూ తన పరువుని దిగజార్చడానికి కొంతమంది మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప ఇందులో వాస్తవాలు లేవని, కావాలంటే ఈ విషయాన్ని తన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తానని, తనకు ఏ పాపం తెలియదు అని చెప్పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ముచ్చుమర్రిలో ఒక 10-15 రోజుల క్రితం ఒక బాలిక మిస్ అవటం, ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశారు, ఈ విషయం బయటకి తెలియనివ్వకుండా ఉండటం కోసం ఆ పాపను హత్య చేసి పొదల్లో దాచిపెట్టడం, ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మాయం చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా 3 మైనర్ బాలురు ప్రధాన నిందితులు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆ పాప మృతదేహం ఎక్కడుంది అనేది కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించడం జరిగింది. ఆ మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఈ ఘటన జరగటానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందించినటువంటి ట్యాబులని, ఆ ట్యాబుల్లో వారు చూస్తున్నటువంటివి ఏంటి అనేటువంటి హిస్టరీ చూస్తే మతిపోయేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమయ్యేలాగా చేస్తూ, అలాగే విద్యార్థులకు ట్యాబ్లు అందించి వాటికి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా చేసి విద్యార్థులు ఈ పరిస్థితికి రావడానికి కారణం జగనే అయ్యాడని, ఆ పాప మృతదేహం లభ్యమయ్యే వరకు తాను ముచ్చుమరిలోనే ఉంటానని, అక్కడే ఉండి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఎంపీ చెప్పడం జరిగింది. సినీ నటి శ్రీరెడ్డి మీద కర్నూలులో ఈరోజు కేసు నమోదైంది. టీడీపీ అధికార ప్రతినిధి రాజు యాదవ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలానే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఐటీ శాఖ మంత్రి లోకేష్ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి కుటుంబ సభ్యులను కూడా దుర్భాషలాడుతున్నారు అని చెప్పి వెంటనే ఈమె మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజలలో చాలా వరకు ఈ నాయకుల మీద ఉన్నటువంటి విలువ పోతుంది, వారి పరువు పోతుంది, ఇలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో, అలాగే ఆమెకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో
ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆమెను అరెస్టు చేస్తారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందినటువంటి పలువురు నేతలు స్పందించడం జరిగింది. శ్రీరెడ్డి మాయమాటల్లో పడి కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఆమెను సపోర్ట్ చేస్తూ వచ్చారని, ఈరోజు ఆమె వల్లే జగన్ పరువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు దిగజారేటువంటి పరిస్థితి ఏర్పడిందని, ఆమె చేసేటువంటి వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదని, ఆమె వల్ల పార్టీ చాలా నష్టపోతుందని, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపాలని చెప్పి, ఆమె సపోర్ట్ పార్టీకి ఏమాత్రం అవసరం లేదు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. కొన్ని మైనటువంటి గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతుందని, అయితే ఆ గ్రూపులు ఏంటి అనేటువంటి అంశాలను ఇప్పుడు చెప్పలేమని, కాకపోతే పవన్ కళ్యాణ్కు ప్రమాదం అయితే ముంచి ఉందని, వెంటనే ఏపీ ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని, పవన్కి రక్షణ కల్పించాలి అంటూ కేంద్ర నిఘా వర్గాలు ఒక నివేదికను ఏపీకి పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ని ప్రమాదం నుంచి రక్షించాలి అంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ పెంచాలని, పవన్ కళ్యాణ్ భద్రతకు ముఖ్యమైనగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, ఆ గ్రూపులు ఏంటి, ఏం చర్చిస్తున్నారు, ఏం జరుగుతుందనేటువంటి అంశాలు ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కైతే చాలా ప్రమాదం అయితే ఉంది, ప్రాణహాని అయితే ఉంది అనేది కేంద్ర నిఘా వర్గాలు తెలియజేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీని ప్రకారం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని ఏ మేరకు పెంచుతారు అనేదైతే చూడాల్సి ఉంది. మరి Y+ కేటగిరీ ఇస్తారా, Y ఇస్తారా, Z ఇస్తారా, Z+ ఇస్తారా, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే చూడాల్సి ఉంది. నిన్న వినుకొండ పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు సంబంధించి హత్యకు గురైనటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దీనంతటికీ కారణం టీడీపీయేనని, రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు టీడీపీ పాల్పడుతుందని, ఏపీలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి జగన్ వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించడం జరిగింది. జగన్కు అసలు ఏపీలో పర్యటించేటువంటి అర్హత లేదని, ఏపీ గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని, తన ప్రభుత్వ హయాంలో మాచర్లలో చంద్రయ్యను హత్య చేసినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే డ్రైవర్ని, ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది జగన్ ప్రభుత్వంలో అని, ఇప్పుడు అంతా బాగానే ఉందని, కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామంటూ జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, జగన్కు మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడానికి తలపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 22వ తేదీ సోమవారం నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఒక పక్క టీడీపీ ఏమో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసమే ఇదంతా చేస్తున్నారు, ఢిల్లీలో ధర్నా అని నాటకం ఆడుతున్నారు అంటూ ఇటు టీడీపీ అటు జనసేన రెండూ కూడా ఆరోపిస్తున్నాయి. అయితే జగన్ ఈరోజు తన పార్టీ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, ఏం మాట్లాడాలి, వేటి గురించి ప్రశ్నించాలనేటువంటి అంశాల మీద ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే బుధవారం ఢిల్లీలో ధర్నా చేయటం జరుగుతుందని, దీనికి సంబంధించి ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ ముఖ్య నాయకులంతా కూడా మంగళవారం నాడే ఢిల్లీ చేరుకుంటారని, ఎంపీలు అంతకంటే ముందుగానే ఢిల్లీ వెళ్ళిపోవాలని, అక్కడ దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలని, అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవాలని, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యతను అప్పగించడం జరుగుతుందని, ఆ మేరకు వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి జగన్ ఆదేశించి పంపించినట్లుగా తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ అవటం జరిగింది. ఈ టీడీపీకి చెందినటువంటి 16 మంది ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వర్షాకాల సమావేశాలకు
లోక్సభ రాజ్యసభ సమావేశం కాబోతున్నాయి. పార్లమెంటు భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో ఏపీకి రావాల్సినటువంటి నిధులు, అలాగే ఏపీకి రావాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఏం మాట్లాడాలి, ఏ పథకాలను తెచ్చుకోవాలి, ఏ విధంగా నిధులను రాబట్టాలనేటువంటి అంశం మీద చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఏ రకంగా ఏపీకి మేలు జరిగే విధంగా కావాల్సినటువంటి పథకాలను తెచ్చుకోవాలి, ఏ మేరకు ఏపీకి మేలు చేయాలనేటువంటి అంశాల మీద వారికి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కమ్మ గ్లోబల్ సమిట్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో తెలంగాణ గురించి వైట్ హౌస్ ముందు నిరసన తెలియజేయొచ్చు, కానీ ఏపీలో జరిగినటువంటి అక్రమ అరెస్టుకు సంబంధించి హైదరాబాద్లో నిరసన తెలియజేయడానికి వీల్లేదు అంటూ గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేయటం జరిగింది. అప్పట్లో చంద్రబాబుని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో అక్రమంగా ఆయన అరెస్టు చేశారు అంటూ హైదరాబాద్లో పలువురు నిరసనకు దిగితే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యల ఫలితంగానే డిసెంబర్ 3, 2023న ఫలితాలు ఈ విధంగా వచ్చాయని, కేసీఆర్ని బీఆర్ఎస్ని పక్కన కూర్చోబెట్టడం జరిగిందని, కాబట్టి నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రజలకు ఉన్నటువంటి నైతిక హక్కు అని, దాన్ని కాదనేటువంటి హక్కు ఎవరికీ లేదని, అది తెలంగాణలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజలు తమ నిరసనను తెలియచేయవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఏపీలో గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు కృష్ణానదికి కూడా భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ వద్ద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నుంచి వస్తున్నటువంటి వరద, అలానే పైన జూరాల నుంచి శ్రీశైలంకి నీరు వస్తుంది. శ్రీశైలంలో వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిండుతూ, అలానే వర్షాలు ఇంకా కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు స్థానిక కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలాగా చూడాలని, చౌక ధరల దుకాణాలలో అన్ని రకాలైనటువంటి సామాగ్రి అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కదిలి రావటం జరిగింది. ఏపీలో ఈ సంబంధిత జిల్లాలకు విశాఖ, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినటువంటి మంత్రులు, అలానే ఎమ్మెల్యేలు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో గోదావరి బాగా ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఒక చోట గండి కూడా ఏర్పడటం జరిగింది. దీన్ని ఇసుక బస్తాలు వేసి పూడ్చడంలో కూడా చింతమనేని ప్రభాకర్, అలాగే పలువురు మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఐటీడీఏ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్లు వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి.